ద ప్రామిస్ ఆఫ్ గాడ్. దేవుడు ఆ దేశాన్ని ప్రేమించి ఇశ్రాయేలీయులను ఆయన యొక్క కృప చేత బయటికి తీసుకుని వచ్చి వారిని నడిపిస్తున్నప్పుడు వారిని ఆయన చాలా చక్కగా నడిపించాడు. ఆయన వాగ్దానం ప్రకారమే వారిని నడిపించినట్లు కూడా మనం గమనిస్తాం. 27వ వచనాన్ని మీరు చూస్తే, నీవు మమ్మును పంపిన దేశమునకు వెళ్ళితిమి, అది పాలు తేనెలు ప్రవేశించు దేశమే, దాని పండ్లు ఇవి అని వెనక్కొచ్చినటువంటి వేగుల వారు ఆ యొక్క మోషేకు అహరోనుకు సర్వ సమాజానికి వర్తమానం తీసుకుని వచ్చి చెప్తున్నారు. దేవుడు ఇశ్రాయేలీయులకు కనానును వాగ్దానము చేశాడు, లేకపోతే వాగ్దాన భూమి అంటారు, ప్రామిస్ ల్యాండ్ ని ఆయన యొక్క నిబంధన మేరకు వారికి వాగ్దానం చేశాడు. సో దేవుని యొక్క నిత్య ప్రణాళిక చొప్పునే వారు వాగ్దానం చేయబడినటువంటి దేశము అంచులకు తీసుకురాబడినప్పుడు దాంట్లోనికి వెళ్ళక మునుపు మోషే ఏం చేశాడంటే 12 మందిని ఇశ్రాయేలులో ఉన్నటువంటి 12 గోత్రాలకు చెందినటువంటి 12 ప్రధానులను తీసుకొని వారిని వేగు చూచి రమ్మని పంపించాడు. సో 40 రోజులు వారు ఆ దేశము ఈ కొన నుండి ఆ కొన వరకు వేగు చూచి వెనక్కి వచ్చిన తర్వాత వారు ఇస్తున్నటువంటి రిపోర్ట్ అన్నమాట ఇది. సో దేవుడు చెప్పినట్టుగానే ఆ దేశము పాలు తేనెలు కారు, లేకపోతే పాలు తేనెలు ప్రవహించు దేశము అని ఆయన చెప్తున్నాడు. నా బైబిల్ గ్రంథంలో మనము చాలా సందర్భాల్లో ఈ వాగ్దాన భూమిని గురించి చదివినప్పుడు, ప్రామిస్ ల్యాండ్ గురించి చదివినప్పుడు ఈ 2 పదాలు చదువుతాం, పాలు తేనెలు ప్రవహించు దేశం. మీరు ఎప్పుడైనా దాని గురించి ఆలోచించారా? పాలు తేనెలు ప్రవహించు దేశం అంటే ఎలాంటి దేశమో? పాలు ప్రవహించేటువంటి దేశము అంటే అర్థం ఏంటి? అక్కడ పశు సంపద సమృద్ధిగా ఉంది, అక్కడ పాలకు పాల పదార్థాలకు ఎలాంటి లోటు లేదు, అక్కడ ప్రజలకు అవి మితము కన్నా ఎక్కువగా అందుబాటులో ఉన్నాయి. అంటే అలాంటి పరిస్థితి అక్కడ ఉందంటే ఆ దేశంలో పశువులకు కావలసినంత గడ్డి, లేకపోతే పంటలు, లేకపోతే దాన అందుబాటులో ఉంది. అంటే అది మంచి పండేటువంటి స్థలము అని అర్థం అన్నమాట. తేనెలు ప్రవహించు దేశము అంటే అక్కడ తేనె టీగలకు విస్తారమైనటువంటి పుష్ప సంపద ఉంది. అవి ఆ యొక్క పుష్పాల మీదకి వెళ్ళి అక్కడి నుండి సేకరించినటువంటి తేనెను తీసుకుని వచ్చి ఆ తేనె గూళ్ళలో అవి పొదగడం మొదలు పెడతాయి. సో ఈ రకంగా సస్యశ్యామలమైనటువంటి దేశము, లేకపోతే మంచి పాడి పంటలు కలిగినటువంటి దేశము, సమృద్ధి గల దేశము అనేటువంటి ఆ దేశానికి దేవుడు తన ప్రజల్ని నడిపించేటువంటి ప్రయత్నం చేశాడు. సో మన దేవుణ్ణి మనం వెంబడించేటప్పుడు నేర్చుకోవాల్సినటువంటి మొదటి పాఠం ఏంటంటే, కీర్తనకారుడు ఒక మాట అంటాడు, యెహోవా నా కాపరి, నాకు లేమి లేదు. ఆయన ఎక్కడికి నడిపిస్తాడు? నన్ను ఎండిపోయినటువంటి స్థలాలకు నడిపించాడు, పచ్చిక గల చోట్ల ఆయన నన్ను పరుండ చేస్తాడు. సో దేవుడు ఎప్పుడు కూడా మనల్ని గ్రీన్ పాస్చర్స్ లోనికి, లేకపోతే మిల్క్ అండ్ హనీ ప్రవహించేటువంటి దేశానికి నడిపిస్తాడు. వాగ్దాన భూమి అలాంటిది అని వాక్యంలో మనం నేర్చుకోవచ్చు. సో వీరు అక్కడ ఉన్నటువంటి ప్రతి విధమైనటువంటి పదార్థము చేత తృప్తిపరచబడ్డానికి దేవుడు ఆ దేశాన్ని వారి కోసం ఏర్పాటు చేశాడు. ఆ దేశాన్ని ఆయన వారికి వాగ్దానం చేశాడు. సో ఈ 14వ అధ్యాయంలో 8 వచనాలు కూడా నేను చదువుతాను. అదే సంఖ్యాకాండం 14:7-8. ఇశ్రాయేలీయుల సర్వ సమాజముతో మేము సంచరించి చూచిన దేశము మిక్కిలి మంచి దేశము, యెహోవా మన యందు ఆనందించిన ఆ దేశములో మనలను చేర్చి దానిని మనకిచ్చును, అది పాలు తేనెలు ప్రవహించు దేశము అని మరలా ఆ యొక్క ఇశ్రాయేలీయులు చెప్పినట్లు మనం గమనిస్తాం. సో అది మిక్కిలి మంచి దేశం. ఆ దేశాన్ని దేవుడు తన ప్రజలు నివసించు ప్రాంతముగా ఏర్పాటు చేశాడు. దేవుని ప్రజలు వర్ధిల్లుట కొరకు అది ప్రత్యేకించబడినటువంటి దేశము. అండ్ దేవుని యొక్క సంకల్పాలన్నీ కూడా నెరవేర్చబడ్డానికి దేవుని యొక్క అనాది కాల సంకల్పము చొప్పున దేవుడు భూమి అంతటి మీద ఆ ప్రాంతాన్ని, ఆ దేశాన్ని ఆయన తన కొరకు నియమించుకున్నాడు. ఆ స్థలములో దేవుని ప్రజలు దేవుని యొక్క కార్యములన్నింటినీ చూస్తారు, దేవుని కార్యములన్నింటినీ చేస్తారు. సో దేవుడు అబ్రహాముకు వాగ్దానం చేసినట్టు ఆ తర్వాత ఇశ్రాయేలీయులకు వారి సంతతికి ఆ దేశాన్ని ఇస్తానని వాగ్దానం చేశాడు. దేవుని యొక్క వాగ్దానాలను దేవుడు నెరవేరుస్తాడా అనే ప్రశ్నకు బైబిల్ మనకి ఇచ్చేటువంటి జవాబు ఏంటంటే, ఆయన నమ్మదగిన వాడు, ఆయన చెప్పినటువంటి ప్రతి మాటను తప్పకుండా ఆయన నెరవేరుస్తాడు. సో అదే ప్రకారము దేవుడు వీరికి ఏర్పాటు చేసి వీరిని పంపించాడు. మీరు ద్వితీయోపదేశ కాండం 1వ అధ్యాయాన్ని చదివితే ఈ దేశాన్ని వేగు చూడాలి అనేటువంటి ఆలోచన ఎవరిదో మీకు అర్థమవుతుంది. సంఖ్యాకాండం 14లో లేకపోతే 13లో మీరు చూస్తే దేవుడే వారిని పంపిస్తున్నట్లు మనం అనుకోవచ్చు. కాకపోతే ద్వితీయోపదేశ కాండం 1వ అధ్యాయం 22వ వచనాన్ని మనం చూస్తే దానికి మూల కారకులు ఎవరో మనకు అర్థమవుతుంది. మీరు తీస్తే చదవచ్చు. ద్వితీయోపదేశ కాండం 1వ అధ్యాయం 22వ వచనం.
ఇక్కడ ఒక్క మాట నేను చెప్తాను. ద్వితీయోపదేశ కాండంలో మొదటి నుండి మోషే జరిగినటువంటి చరిత్రను గురించి, దేవుడిచ్చినటువంటి ఆజ్ఞలను గురించి ప్రజలకు తిరిగి బోధిస్తున్నాడు. సెకండ్ టీచింగ్ అన్నమాట. కనుక దీన్ని ద్వితీయోపదేశ కాండము అని అంటారు. సో వారికి చెప్తూ వారితో మోషే ఏమంటున్నాడో 22లో మన కొరకు రాయబడింది. అప్పుడు మీరందరూ నా యొద్దకు వచ్చి మనకంటే ముందుగా మనుష్యులను పంపుదుము, వారు మన కొరకు ఈ దేశమును వేగు చూచి తిరిగి వచ్చి అందులోనికి మనము వెళ్ళవలసిన త్రోవను గూర్చియు మనము చేరవలసిన పురములను గూర్చియు మనకు వర్తమానము చెప్పుదురంటిరి. ఆ మాట మంచిదనుకొని నేను గోత్రం ఒక్కటింటికి ఒక మనుషుని చొప్పున 12 మనుషులను పిలిపించి వారిని పంపితిని అని ఆ తర్వాత ఆయన చెప్తున్నాడు. సో ఇది ఆ మనుషుల యొక్క ఆలోచన అన్నమాట. దేవుడు ఆ దేశాన్ని ఇస్తానన్నాడు. దేవుడే స్వయంగా దాని గురించి వ్యాఖ్యానించినప్పుడు పాలు తేనెలు కారేటువంటి దేశం అని చెప్పాడు. అయినా కూడా వీరు పోయి పరీక్షించుకుందాం అనుకున్నారు. వారికి వారు దాని యొక్క సంగతిని తరిచి తెలుసుకుని ఆ తర్వాత దాంట్లో కాలు పెడదాం అని అనుకున్నారు. ఇది ఆ రోజున్నటువంటి ఇశ్రాయేలీలకే కాదు, ఈ రోజు ఉన్నటువంటి సోకాల్డ్ క్రైస్తవులకు కూడా ఉన్నటువంటి ఒక బలహీనత అని మనం చెప్పుకోవచ్చు. మనం దేవుడి మాటను డైరెక్ట్ గా నమ్మము. దేవుడు చెప్పినట్టు దేవుడు చేయగలడు, అండ్ దేవుడు చూపించినట్లు దేవుడు మన జీవితంలో దాన్ని అనుభవపూర్వకంగా మనకు తెలియచేయగలడు అనేటువంటి విశ్వాసము మనకు చాలా సందర్భాల్లో చాలా విషయాల్లో దేవుని మీద ఉండదు. సో వీరు కూడా డబ్లీ ష్యూర్ గా ఉండడానికి, అంటే ఆయన చెప్పినట్టే అది ఉందో లేదో మనం చూసుకోవడానికి మనుషుల్ని పంపుదామని ఏర్పాటు చేసుకున్నారు. సో మోషే వారిని పంపాడు, వారు వెనక్కి వచ్చారు. నా ప్రియ సహోదరి సహోదరులారా, ఒకటి గుర్తుపెట్టుకోవాలి. దేవుడు వాగ్దానం చేసినప్పుడు ఆ వాగ్దానము చాలా గొప్పదిగా ఉంటుంది. ఆ వాగ్దానము మహిమతో నిండి ఉంటుంది. దాన్ని మనము శంకించకుండా దానిని అనుభవించేటువంటి వారముగా ఉండుట దేవుని యొక్క ఉద్దేశం. ఇశ్రాయేలీలను ఆయన బంధకములో నుండి, అంటే ఐగుప్తులో నుండి బ్లెస్సింగ్ లోనికి, దీవెనలోనికి, కనానులోనికి తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నప్పుడు ఈ పరిస్థితి ఏర్పడింది. చాలా మంది బైబిల్ చదివేటువంటి వారు కనాను అనే పదం విన్నప్పుడు, లేకపోతే కనాను గురించి చదివినప్పుడు అది పరలోకం అనుకుంటారు. అది పరలోకం కాదు. ఎందుకంటే మనం ఆ తర్వాత చూడబోతున్నటువంటి విషయం ఆల్రెడీ ప్యాసేజ్లో చదివాం. కనానులో జయంట్స్ ఉన్నారు, ఉన్నత దేహులు ఉన్నారు, అనాకీయులు నెఫిలీయులు ఉన్నారు. వారు పరలోకంలో ఉండరు. ఎందుకంటే పరలోకంలో ఆజానుబాహులు, లేకపోతే పరలోకంలో దేవుడి ప్రజలకు శత్రువులు ఉండరు, పరలోకంలో మనకు ఆటంకాలు ఉండవు, పరలోకంలో మనకు ఆయాసం ఉండదు. అవన్నీ లోకంలోనే ఉంటాయి. సో కనాను పరలోకానికి సాదృశ్యం కాదు. కనాను మన క్రైస్తవ జీవితంలో జయానికి, ఆశీర్వాదానికి సాదృశ్యం. ఇట్ ఈస్ అ ల్యాండ్ ఆఫ్ విక్టరీ అండ్ ఇట్ ఈస్ అ ల్యాండ్ ఆఫ్ బ్లెస్సింగ్. సో దేవుడు తన ప్రజలను ల్యాండ్ ఆఫ్ బాండేజ్ నుండి తీసుకొని ల్యాండ్ ఆఫ్ విక్టరీలోకి, ల్యాండ్ ఆఫ్ బ్లెస్సింగ్ లోనికి తీసుకుపోయే ప్రయత్నం చేస్తున్నాడు. మరి ఇంతకీ విల్డర్నెస్ ఏంటి అనే ప్రశ్న కూడా మనకు వస్తుంది. ఆ అరణ్యం ఏంటి? మరి ఈ యొక్క బంధకం నుండి దేవుడు బయటికి తీసుకుని వచ్చాడు, ఆ యొక్క భూమిలోనికి దేవుడు నడిపిస్తున్నాడు. కాకపోతే వీరు అరణ్యంలో తిరుగులాడుతున్నారు. మరి ఈ అరణ్యము దేనికి సాదృశ్యం అంటే, ఈ అరణ్యము ఆయాసపు అనుభవానికి సాదృశ్యం అన్నమాట. మనం సంపూర్ణంగా దేవుడికి సమర్పించుకునేంత వరకు, మనం సంపూర్ణంగా దేవుడి వాక్యానికి లోబడేంత వరకు మన జీవితంలో ఆయాసంతో తిరుగులాడుతూ ఉంటాం. ఇది కొన్ని వారాలు కావచ్చు, కొన్ని మాసాలు కావచ్చు, కొంతమంది క్రైస్తవ జీవితాల్లో ఇశ్రాయేలీలకున్న అనుభవం ప్రకారము కొన్ని సంవత్సరాలు కావచ్చు. వారు 10 రోజుల్లో చేరేటువంటి స్థలానికి తిరిగి 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 40 ఏళ్లకు విరిగిపోయారు, కానీ దాంట్లోనికి మాత్రం వారు రాలేకపోయారు. సో ఈ రోజున మనం ఆలోచించాల్సింది ఏంటంటే, నా జీవితము విల్డర్నెస్ లో ఉందా, నా జీవితము ప్రామిస్ ల్యాండ్ లోనికి వచ్చిందా అనేటువంటి ప్రశ్న ప్రతి ఒక్కరం వేసుకోవాలి. దేవుడు తన ప్రజలకు అలాంటి గొప్ప ఏర్పాటును చేసి పెట్టాడు. కాకపోతే వారు దాన్ని చేపట్టాలి, వారు దాన్ని క్లెయిమ్ చేయాలి. ఇక్కడే చాలా మంది క్లెయిమ్ చేయలేనటువంటి పరిస్థితిలో మనకు కనిపిస్తారు. ఆయన చేసినటువంటి ప్రతి వాగ్దానము మనది అని బైబిల్ మనకు బోధిస్తోంది. ఒక వచనాన్ని మీరు చూడండి, 2 కొరింథీ 1వ అధ్యాయం 20వ వచనం. 2 కొరింథీ 1వ అధ్యాయం 20వ వచనంలో దేవుని యొక్క వాగ్దానముల గురించి ఒక గొప్ప స్టేట్మెంట్ మనకు కనిపిస్తుంది. దేవుని వాగ్దానములు ఎన్ని అయినను అన్నియు క్రీస్తునందు అవునన్నట్టుగానే ఉన్నవి కనుక మన ద్వారా దేవునికి మహిమ కలుగుటకై అవి ఆయన వలన నిశ్చయములై ఉన్నవి అని రాయబడింది. అంటే ఆమేన్ అయి ఉన్నాయి. దేవుడు యేసునందు మనకు ఏమి చేస్తానని వాగ్దానం చేశాడో అవి క్రీస్తులో తప్పకుండా మనవి కాగలవు అని బైబిల్ మనకు బోధిస్తోంది. అయితే చాలా మంది క్రైస్తవులకి అనుభవం మనం
ఉన్నట్టు చూడం. ఎందుకు చూడం? ఎందుకంటే బైబిల్లో దేని గురించి అయితే వారు చదువుతున్నారో దాన్ని వారి యొక్క బ్రతుకులో వారు చవి చూడలేకపోతున్నారు. కారణం ఏంటి? దేవుడి వాగ్దానం నమ్మశక్యమైనటువంటిది, దేవుడి వాగ్దానం నిజంగా నెరవేరుతుంది. కాకపోతే వీరి లైఫ్లో అది కనబడకుండా ఉండడానికి కారణం ఏంటంటే వారు దేవుని వాగ్దానాన్ని చేపట్టట్లేదు. They are not claiming the blessing of God. They are unable to experience and enjoy the blessing of God because of two things. హెబ్రీ 6వ అధ్యాయము 11వ వచనంలో అదేంటో మన కొరకు తెలుపబడింది. ఎలా మనం దేవుని యొక్క వాగ్దానాన్ని చేపట్టొచ్చో, ఎలా దాంట్లోనికి మనం ప్రవేశించవచ్చో ఇక్కడ మనకు రాయబడింది. హెబ్రీ 6వ అధ్యాయం 11, మీరు మందులు కాక విశ్వాసము చేతను ఓర్పు చేతను వాగ్దానములను స్వతంత్రించుకొను వారిని పోలి నడుచుకొనున్నట్లుగా మీలో ప్రతివాడును మీ నిరీక్షణ పరిపూర్ణమగు నిమిత్తము మీరిది వరకు కనుపరిచిన ఆసక్తిని తుదమట్టుకు కనపరచవలనని అపేక్షించుచున్నాము అని రాశాడు. నా రెండు విషయాలు ఇక్కడ మనకు తెలుపబడ్డాయి. ఒకటి, మన వాగ్దానమును స్వాతంత్రించుకోవాలంటే మనకు విశ్వాసం కావాలి. రెండు, మనకు ఓర్పు కావాలి. సో గాడ్స్ ప్రామిసెస్ క్యాన్ బి క్లెయిమ్డ్ ఓన్లీ త్రూ ఫెయిత్ అండ్ త్రూ పేషెన్స్. విశ్వాసం లేకపోతే వాగ్దానం మనది కాదు, ఓర్పు లేకపోతే వాగ్దానాన్ని మనం అనుభవించలేం. యూదుల మధ్యలో ఒక పురాతనమైనటువంటి గాథ రాబాయిలు చెప్తూ ఉంటారు. యోసేపు ఐగుప్తుకు ఫరో కింద ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు కరువు వచ్చినటువంటి సమయంలో ఆయన విస్తృతమైనటువంటి ధాన్యాన్ని ఆ యొక్క గోదాముల్లో కూర్చిపెట్టించాడు. అయితే యోసేపు ధాన్యం అంతటిని గోదాముల్లో భద్రపరిచినప్పుడు ధాన్యమున రాలినటువంటి పొట్టంతటిని కూడా ఆయన జమ చేసినప్పుడు అది చాలా పెద్ద శాతం అంట. అది తీసుకుని వచ్చి నైలు నది మీద దాన్ని పోయించాడు. సో ఈ నైలు నది మీద పోయించినటువంటి పొట్టు కొట్టుకొని ఎంతో దూరానికి పోయింది. ఎక్కడో ఉన్నటువంటి ప్రజలు నైలు నీటి మీద ఆ యొక్క పొట్టును చూసినప్పుడు వారందరూ ఆలోచనలో పడ్డారంట. వారు అనుకున్నారంట, ఈ పొట్టు నది మీద ఉందంటే ఇది రాలినటువంటి ధాన్యం ఎక్కడో ఉండాలి. ఆ ధాన్యము మనం కనుక్కోగలిగితే ఈ యొక్క కరువు కాలంలో మనం తప్పకుండా దాన్ని కొనుక్కునో లేకపోతే దాన్ని సంపాదించుకునో మనం జీవించవచ్చని ఆ పొట్టును బట్టి ఆ నైలు వెంటబడి వారు నైలులో అంటే ఐగుప్తులో ఉన్నటువంటి యోసేపు దానా గారాల దగ్గరికి వచ్చారు, గోదాముల దగ్గరికి వచ్చారు. నా జస్ట్ ఒకసారి దాని గురించి నేను తెలుసుకున్నప్పుడు నాకు అనిపించింది, పొట్టును బట్టి వారు నిజమైనటువంటి ధాన్యం కొరకు అంత నిరీక్షణతో అంత దూరం ప్రయాణం చేసి వస్తే, ఇక దేవుడు మనకు వాగ్దానం చేసినటువంటి నిశ్చయమైనటువంటి ఆయన వాగ్దానములను బట్టి మనం ఇంకా ఎంత ఎక్కువగా దేవుని యొక్క జీవ వాక్యము చేత తృప్తిపరచబడగలము అండ్ దేవుని వాక్యము చేత మన జీవితానికి కావలసినటువంటి పోషణను మనం పొందుకోగలమో మీరు ఆలోచిస్తే మీకు అర్థమవుతుంది. సో దేవుడు విశ్వాసము చేత వాగ్దానాన్ని స్వతంత్రించుకోవచ్చు అని అన్నాడు. నా ప్రశ్న ఏంటంటే, విశ్వాసం ఎట్లా వస్తుంది? వినుట వలన విశ్వాసము కలుగును. ఏమి వినుట వలన? క్రీస్తును గూర్చినటువంటి మాట వినుట వలన. ఆదివారం ఒక్కసారి వింటే విశ్వాసం వచ్చేస్తుందా? అంటే సంవత్సరానికి 52 సార్లు మీరు 52 మెసేజ్లు వింటే మీ విశ్వాస శాతం ఎంత ఉంటుందో ఎప్పుడైనా మీరు ఆలోచించారా? అది కూడా 52 వారాలు చాలా మంది చర్చికి రారు. సో మీ విశ్వాస శాతం ఎంత ఒకసారి ఆలోచించండి. 52 ఆరాధనలు, 52 బైబిల్ స్టడీలు, ఇంకొక 52 గృహ కూడికలు, ఇంకొక 52 మనం పెట్టుకున్నా కూడా మన విశ్వాస శాతంలో మనం పెరిగేటువంటి దాని గురించి ఆలోచిస్తే చాలా తక్కువేమో అని నాకు అనిపిస్తుంది. అలాంటప్పుడు ఈ రోజున ఉన్నటువంటి క్రైస్తవులను, అంటే మన సంఘం అని నేను చెప్పట్లేదు, ఇన్ జనరల్ క్రైస్తవుల గురించి మనం ఆలోచించినప్పుడు వారి విశ్వాసాన్ని పెంచుకోవడానికి వారు చేసే ప్రయత్నం ఏంటి? దాదాపుగా 0 అని మనం చెప్పొచ్చు. కొంతమంది ఆచారాన్ని బట్టి ఆరాధనకు వెళ్ళి వాక్యం వింటారు మొక్కుబడిగా, కొంతమంది అది చేయకపోతే దేవుడు ఆయాసం తెచ్చుకొని దీవించడేమో అనేటువంటి పద్ధతిని బట్టి చేస్తారు. కొంతమంది భక్తితో భయముతో నా విశ్వాసంలో నేను ఎదగాలి, దేవుడి వాగ్దానాలు చేపట్టి అనుభవించాలి అనే ఉద్దేశంతో చేస్తారు. కానీ ఎక్కువ శాతం అలాంటి పరిస్థితుల్లో మనకు కనిపించట్లేదు. మరి అలాంటప్పుడు మనలో విశ్వాసం పెంపుదల కాకపోతే మనం వాగ్దానాన్ని ఎలా చేపడతాం? సో మనము ఎంత అన్యాయం చేసుకుంటున్నామో దీన్ని బట్టి మీరు ఆలోచించండి. దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు దేవుడు ఎందుచేత దివారాత్రములు తన వాక్యమును ధ్యానించమన్నాడో. ధ్యానించడంలో మనం చేసేటువంటి మరొక పని ఏంటంటే, ఎవరో చెప్తే మనం వినడం కాదు, మనకు మనం
మనం దేవుడి వాక్యాన్ని చెప్పుకుంటూ దాన్ని మనో చెవులతో, అంటే మన మనసుకున్నటువంటి చెవులతో వినేటువంటి ప్రయత్నాన్ని చేస్తాం. సో విశ్వాసంలో మీరు ఎంత పైకొస్తే దేవుని యొక్క వాగ్దానాలను చేపట్టే విషయంలో అంత బాగుంటారు. ఇశ్రాయేలు ప్రజలు ఇక్కడే వెనకబడిపోయారు. అందుకనే వారు చాలా విషయాలు కోల్పోయినట్లు మనం గమనిస్తాం. ఒక ఆయన ప్యాట్ సమ్మరాల్ అనేటువంటి ఒక స్పోర్ట్స్ అనౌన్సర్, మంచి పేరుగాంచినటువంటి స్పోర్ట్స్ అనౌన్సర్, ఆయన 60 ఏళ్ల తర్వాత యేసు ప్రభువుని తెలుసుకొని రక్షింపబడ్డాడు. ఆయన ఒక తాగుబోతు. రక్షింపబడిన తర్వాత ఆయనను యేసు త్రాగుడు నుండి విడుదల చేశాడు. సో ఆయన విడుదలైపోయిన తర్వాత ఆయన దేవుని వాక్యం కొరకు, దేవుని సన్నిధి కొరకు చాలా తప్పించేవాడు. ఆయన స్పోర్ట్స్ అనౌన్సర్ గనుక ఎక్కడ స్పోర్ట్స్ ఈవెంట్స్ అవుతే ఆ పట్టణానికి వెళ్ళి ఆ యొక్క ఈవెంట్లో ఆయన అనౌన్సర్ గా పనిచేయాల్సి వచ్చేది. ఆయన పని అయిపోయిన తర్వాత ఆయన ఏం చేసేవాడు, దేవుడి సన్నిధి, దేవుడి స్వరం ఆయనకు చాలా తాపత్రయాన్ని కలిగించేవి గనుక ఆ ఊర్లో ఎక్కడ మీటింగ్ అవుతుందా ఈ సాయంత్రం, ఎక్కడ మంచి వాక్యం వినబడుతుందా అనేది ఆయన వాకాబు చేసి తెలుసుకొని మరి అక్కడికి వెళ్ళి ఆయనను తృప్తిపరుచుకునేవాడంట. ఆయన ఒక మాట అంటాడు, నాకు ఈ అనుభవం బాగా తెలుసు. ఒకప్పుడు నేను తాగుబోతుగా ఉన్నప్పుడు నేను ఏ ఊర్లో ఉన్నా కూడా నాకు తాగాలనే కోరికొస్తే ఎలాంటి సమయమైనా ఎలాంటి ప్రాంతమైనా నేను పోయి మద్యాన్ని కొనుక్కోగలిగేవాడిని. ఇప్పుడు నేను దేవుని కొరకు, దేవుని వాక్యం కొరకు తృష్ణగా ఉంటున్నాను కనుక ఏ ప్రాంతంలో ఉన్న దేవుని సన్నిధి ఎక్కడ ఉంది అండ్ దేవుని వాక్యం ఎక్కడ వినబడుతుందో ఒక తాగుబోతు తన మందు బాటిల్ని కనుక్కున్నట్టు నేను కూడా కనుక్కొని అక్కడికి వెళ్ళగలుగుతున్నాను, దాని చేత తృప్తిపరచబడుతున్నాను అని అన్నాడు. వీళ్ళు ఆ ప్రకారం ఉండడానికి కారణం ఏంటంటే వారికి తెలుసు విశ్వాసం లేకపోతే మనం దేవుని యొక్క వాగ్దానాలను చేపట్టలేము అని. ఆ ఓర్పు కూడా దేవుడి వాక్యం ద్వారానే వస్తుంది కనుక అది లేకపోతే మనకు అది సాధ్యం కాదని. మీరు ఆలోచించండి, మీ జీవితంలో మీరు దేవుడి వాగ్దానాలను అనుభవించగలుగుతున్నారా? ఆయన ఎన్నో విషయాల గురించి వాగ్దానం చేశాడు. వాటిని కేవలం బైబిల్ పేజీల్లోనే మనం చూస్తున్నాం కానీ మన బ్రతుకులో స్టేజీల్లో మనం చూడట్లేదు. అలాంటి పరిస్థితిలో మనం ఎందుకున్నామో ఆలోచిస్తే దేవుడు మనకు చూపిస్తాడు. యేసుక్రీస్తునందు ఆయన మనకేం వాగ్దానం చేశాడు? ఆయన జయ జీవితాన్ని వాగ్దానం చేశాడు. 1 కొరింథీ 15వ అధ్యాయం 57వ వచనాన్ని మీరు చదివితే, ఆయనను మన ప్రభు అయిన యేసుక్రీస్తు మూలముగా మనకు జయము అనుగ్రహించుచున్న దేవునికి స్తోత్రం కలుగును గాక అని పౌలు భక్తుడు రాశాడు. పౌలుకు యేసుక్రీస్తునందు దేవుడు అనుగ్రహించినటువంటి జయము అనుభవపూర్వకంగా తెలుసు. దాన్ని అనుభవిస్తూ దేవుడికి స్తోత్రం చెప్తున్నాడు. మనం కూడా ఆ స్థితిలోనికి వచ్చి ఆయనను ఆ ప్రకారం స్తోత్రించగలమా? ఇదే పౌలు 2వ కొరింథీ రాసినప్పుడు 2వ అధ్యాయంలో ఇంకొక విషయాన్ని గురించి కూడా ఇక్కడ చెప్తాడు. 14వ వచనంలో, మా ద్వారా ప్రతి స్థలమందును క్రీస్తును గూర్చిన జ్ఞానం యొక్క సువాసనను కనపరచుచు ఆయన యందు మమ్మును ఎల్లప్పుడూ, ఆ పదాన్ని అండర్లైన్ చేసుకోండి, అప్పుడప్పుడు కాదు, ఎల్లప్పుడూ విజయోత్సాహముతో ఊరేగించుచున్న దేవునికి స్తోత్రం. 2 సార్లు దేవుడికి స్తోత్రం చెప్పాడు. ఎందుకు? ఫర్ ద విక్టోరియస్ లైఫ్ దట్ ఈస్ ఇన్ క్రైస్ట్ అండ్ ఫర్ ద ట్రయంఫెంట్ ప్రొసెషన్ దట్ హీ వాజ్ ఎక్స్పీరియన్సింగ్ ఇన్ అండ్ త్రూ క్రైస్ట్ జీసస్. దాన్ని బట్టి దేవుడికి స్తోత్రం చెప్తున్నాడు. అది పౌలు అనుభవంగానే ఉండిపోవాలా, మన అనుభవంగా కూడా మారాలా అనేది మనం ఆలోచించినప్పుడు మనం విశ్వాసంతో, మనం ఓర్పుతో దేవుని యొక్క వాగ్దానాన్ని చేపట్టుకుంటే మనకు కూడా ఇది అనుభవపూర్వకంగా తెలిసి వస్తుంది. ఓడిపోయినటువంటి క్రైస్తవులు, ఓడిపోయినటువంటి జీవితాలు జీవించేటువంటి సోకాల్డ్ విశ్వాసులే మనకు ఎక్కువగా కనిపిస్తారు. ఈ ప్రాంతానికి వీళ్ళు వచ్చినప్పుడు 12 మంది వచ్చినప్పుడు మొదట వారు ఏం చేశారంటే అక్కడ నుండి ఒక ద్రాక్ష గెలను తీసుకుని వచ్చారు, వాళ్ళు అంజూరపు పండ్లను తీసుకుని వచ్చారు, దానిమ్మ పండ్లను తీసుకుని వచ్చారు. సో ఆ దేశంలో వారు పళ్ళు బాగా పండుతున్నట్టు చూశారు అండ్ పళ్ళను వారు వెనక్కి మోసుకొని వచ్చారు. ఆ పండ్లను మోషేకు పెద్దలకు వారు చూపించినట్లు మనం చూస్తాం. సో ఈ దేశంలో మనం ఏం చూస్తున్నాము? వీ కెన్ సీ ఫ్రూట్ఫుల్నెస్ ఇన్ దిస్ ల్యాండ్. ఈ దేశంలో ఫలభరితమైనటువంటి జీవితం ఉంది. అంటే ఈ యొక్క స్థితిలోనికి నీవు వచ్చినప్పుడే ఆత్మీయంగా ఫలిస్తావు. ఈ స్థితిలోనికి నీవు వచ్చినప్పుడే ఆత్మ ఫలం అనేది నీ జీవితంలో కనపడడం మొదలు పెడుతుంది. ఈ స్థితిలోనికి నీవు రాకపోతే అరణ్యంలో వారికి ఫలాలు లేవు, అరణ్యంలో వారికి అలాంటి అవకాశమే లేకుండా వారు ఎండినటువంటి జీవితాన్ని జీవించినట్లు బైబిల్ మనకు బోధిస్తోంది. సో ఈ స్థితిలోనికి మనం రావాలంటే దేవుని వాగ్దానాలు మనము విశ్వాసంతో, ఓర్పుతో చేపట్టేటువంటి వారంగా ఉండాలి. చాలా మంది అసలు నేను ఆత్మీయంగా ఫలించగలను అని నమ్మలేరు. అలాంటి స్థితిని దేవుడు నాకు నిజం చేయగలడు అనేటువంటి విశ్వాసంతో వారు ఉండరు. ఒక భక్తుడు అందుకే అంటాడు, ఎంతో మంది బైబిల్ని విండో షాపింగ్ చేస్తారంట. విండో షాపింగ్ అంటే మీకు తెలుసు కదా,
విండో షాపింగ్ ముఖ్యంగా లేడీస్ చేస్తుంటారు. విండో షాపింగ్ అంటే ఏంటి? డబ్బు తీసుకొని పోయి ఒక పదార్థాన్ని వారు కొనరు. వారు ఆ బజార్లోనికి వచ్చి ఆ దుకాణం తర్వాత దుకాణం, ఆ దుకాణం తర్వాత దుకాణం, బయట ఉన్నటువంటి విండోలో వారు పెట్టినటువంటి ఆ యొక్క మ్యానక్విన్ మీద ఉన్న వస్త్రాన్నో, లేకపోతే అక్కడ ఉన్నటువంటి జ్యువెలరీనో, లేక అక్కడ ఉన్నటువంటి ఇంకొక వస్తువునో చూస్తారు. లోపలికి వచ్చి ఖరీదు ఎంత అంటారు, ఇంకా దాని గురించి ఇతర విషయాలు తెలుసుకుంటారు, వెళ్ళిపోతారు. సో కొనకుండా అన్ని చూచి తరిచి తెరిచి ఆ తర్వాత బయటికి వెళ్ళిపోతారు. దీన్ని విండో షాపింగ్ అంటారు. సో ఒక ఆమె ఇట్లాగే పోయి షాపింగ్ చేసి వచ్చానని చెప్పి భర్తకు చెప్తే ఏమేం కొన్నావు అన్నాడు. ఏం కొనలేమంటే ఏం కొనలేదు, నాకేం నచ్చలేదు అన్నప్పుడు మరి షాపింగ్ ఎట్లా అవుతుంది అని ఆయన అడిగినప్పుడు ఆమె చెప్పిందంట, మీరు కూడా చాలా సార్లు ఫిషింగ్కి వెళ్తారు కదా, అక్కడ అది పెట్టుకొని గంట 2 గంటలు 3 గంటలు కూర్చుంటారు, ఒక్క చేప మీకు దొరకదు, అయినా మీరు ఖాళీ బుట్టతో వెనక్కి వచ్చి ఫిషింగ్ చేశానంటారు. మా షాపింగ్ కూడా అంతే అందంట. సో ఈ బైబిల్ విండో షాపింగ్ ఏంటంటే బైబిల్లో ఉన్నటువంటి వాగ్దానాలను మనం చూస్తాం, కానీ మనం వాటిని తీసుకోం, వాటిని మనం కైవసం చేసుకోం, వాటిని మనవిగా మన సొత్తుగా మనం మార్చుకోం. అందుకని మన లైఫ్లో ఆ యొక్క ఫలభరితమైనటువంటి అనుభవం ఉండదు. దేవుని కొరకు మనం కార్యాలు చేసేటువంటి విశ్వాసులముగా క్రైస్తవులముగా ఉండం. ఈ ఇశ్రాయేలీయుల పరిస్థితి అదే ప్రకారం ఉంది. ఎందుచేత ఎంతో మంది సోకాల్డ్ క్రైస్తవులు అలా ఉన్నారు? ఎందుకంటే ఒకటి మూర్ఖత్వము, రెండవది వారిలో ఉన్నటువంటి అజ్ఞానము. ఈ రెండు కూడా వారు సరైనటువంటి స్థితిలో దేవుడు నియమించినటువంటి దేశంలో జీవించకుండా వారిని చేస్తున్నాయి. వారు దేవుడి వాగ్దానముల మీద పడి నిద్రపోతుంటారు, కానీ వాటిని వారి జీవితంలో అనుభవపూర్వకంగా తెలుసుకోలేనటువంటి స్థితి. కెనడాలో మొట్టమొదటిసారి కెనడియన్ పెసిఫిక్ రైల్వేస్ స్టార్ట్ అయినప్పుడు వారికి కొన్ని తెగలతో ఒక తగు వచ్చింది. ఆ తగు ఏంటంటే ఈ తెగ నాయకులు ఈ కెనడియన్ గవర్నమెంట్ యొక్క ఏర్పాటు ప్రకారం ఆ మార్గంలో రైలు పట్టాలు వేస్తామంటే వీళ్ళు ఒప్పుకోలేదు. చివరికి వారిని ఒప్పించేసరికి వీరి తల ప్రాణం తోక్కొచ్చింది. చివరికి వారు ఒప్పుకున్నారు. ఒప్పుకున్నందుకు ఈ కెనడియన్ పెసిఫిక్ రైల్వే వారు ఆ ఒప్పుకున్నటువంటి తెగ నాయకుడికి లైఫ్ అంతా కెనడా దేశంలో ఈ సిపిఆర్ రైళ్లలో ఎక్కడికైనా ప్రయాణం చేసేటువంటి లైఫ్ టైం పాస్నిచ్చారు. సో ఆ పాస్ తీసుకుని ఆయన ఏం చేశాడంటే ఒక తోలు దట్టిలో దాన్ని భద్రంగా పెట్టుకొని ఆ తోలు దట్టిని ఇంకొక తోలు దారానికి కట్టుకొని మెడలో పెట్టుకొని బిగించుకున్నాడు. ఎప్పుడూ దాన్ని వాడలేదంట. వాడు సస్తే వాడిని దాంతోనే పాతేశారంట. సో ఇప్పుడు ఎట్లా అయిపోయిందంటే మనం కూడా దేవుడి వాగ్దానాలన్నీ ఇటు తోలు మధ్యలో పెట్టుకొని మన తోలుతో పట్టుకొని తిరుగుతూ ఉంటాం. కానీ ఇది మాత్రం మన లైఫ్లో రియల్ ఎక్స్పీరియన్స్గా మారకుండానే ఉండిపోతుంది. ఇశ్రాయేల్లో ఆ 12 మందిలో 10 మంది జీవితం అట్లా మనకు కనిపిస్తుంది. దేవుడు అందుకనే వారితో చెప్పాడు, వీరు మాత్రం ఆ భూమిలోనికి అడుగు పెట్టరు అన్నాడు. అండ్ దేవుడు ఏం చేశాడు తెలుసా? వాళ్ళు చచ్చిపోయేంత వరకు ఈ ఇద్దరిని ఆ 20 ఏళ్లకు మించిన మిగతా తరాన్ని ప్రవేశపెట్టేందుకు ఆగాడు. 40 ఏళ్లలో ఈ మిగతా వాళ్ళందరూ చచ్చిపోయిన తర్వాత దేవుడి కొత్త తరాన్ని ఆ పాత తరానికి చెందినటువంటి కాలేబు, యెహోషువలను మాత్రమే కనాన్లోనికి నడిపించాడు. సో మొట్టమొదట మనం చూసేది ఏంటంటే దేవుని వాగ్దానాన్ని మనం చేపట్టలేకపోతే అది మన లైఫ్లో నిజం కాదు. రెండవది వీరు చూసింది ద ప్రాబ్లం ఆఫ్ జాయింట్స్. అక్కడ ఉన్నటువంటి ఉన్నత దేహులు, లేకపోతే అక్కడ ఉన్నటువంటి ఆజానుబాహులు, లేకపోతే జాయింట్స్ అంటే పెద్ద శరీరం కలిగినటువంటి వారు వీరికి ఆటంకం అయిపోయారు. వారిని బట్టి వీరు దేవుడు వాగ్దానం చేసినటువంటి దాన్ని అనుభవించలేకపోయినట్లు దేవుని వాక్యం మనకు నేర్పిస్తోంది. మీరు అదే సంఖ్యాకాండంలో 13వ అధ్యాయంలో 28, 29 వచనాలు, ఆ తరువాతి వచనాలు మనం చదివితే మనకు వారి మనస్సేంటో స్పష్టంగా అర్థమవుతుంది. అయితే ఆ దేశంలో నివసించు జనులు బలవంతులు, వారి పట్టణములు ప్రాకారము గలవి, అవి మిక్కిలి గొప్పవి. మరియు అక్కడ అనాకీయులను చూచితిమి. అమాలేకీయులు దక్షిణ దేశంలో నివసించుచున్నారు. హిత్తీయులు, ఎబూసీయులు, అమోరీయులు కొండ దేశంలో నివసించుచున్నారు. కనానీయులు సముద్రము నొద్దను యోర్దాను నదీ ప్రాంతములలో నివసించుచున్నారని చెప్పిరి. మళ్ళా మీరు 31లో చూస్తే, అయితే అతనితో కూడా పోయిన ఆ మనుషులు, ఆ జనులు మనకంటే బలవంతులు, మనం వారి మీదికి పోజాలమనిరి. మరియు వారు తాము సంచరించి చూచిన దేశమును గురించి ఇశ్రాయేలీలతో చెడ్డ సమాచారము చెప్పి, మేము సంచరించి చూచిన దేశము తన నివాసులను భక్షించు దేశము, దానిలో మాకు కనబడిన జనులందరూ ఉన్నత దేహులు. అక్కడ నెఫిలీయుల సంబంధులైన అనాకు వంశపు నెఫిలీయులను చూచితిమి. మా దృష్టికి మేము మిడతల వలె ఉంటే
ఉంటిమి, వారి దృష్టికి అట్లే ఉంటిమని. సో వీళ్ళ పరిస్థితి మీకు ఇక్కడ అర్థమవుతుంది. 12 మంది పోయారు. 12 మంది దక్షిణ దిక్కు నుండి ఉత్తర దిక్కు వరకు దేశమంతా చక్కగా 40 దినాలు పర్యవేక్షించారు. చూడాల్సినటువంటి ప్రతి పురాన్ని, పట్టణాన్ని, ప్రాంతాన్ని చూశారు, ప్రదేశాన్ని చూశారు, జనాల్ని చూశారు, అక్కడ ఉన్నటువంటి ప్రాకారాలను చూశారు. అన్నింటిని చూసిన తర్వాత వారి యొక్క సమీక్షింపబడినటువంటి రిపోర్ట్ అన్నమాట, మన శ్రీకృష్ణ కమిటీ రిపోర్ట్ లాగా. సో వీళ్ళు 12 స్పైస్ రిపోర్ట్ అన్నమాట. ఆ రిపోర్ట్ ఏంటంటే అంత నెగటివ్ రిపోర్టే. బైబిల్లో దేవుడే రాయించాడు, వారిలో 10 మంది వచ్చి చెడ్డ సమాచారము చెప్పారు అని. వారు ఒక సమస్యను చూశారు. ఈ 12లో 10 మంది ఒక సమస్యను చూశారు. ఆ సమస్య ఏంటి? అక్కడ ఉన్నటువంటి ఉన్నత దేహులు అనేటువంటి సమస్య. వారు నిజానికి అక్కడ ఉన్నటువంటి మంచి పండ్లను చూశారు, తీసుకుని వచ్చారు. మీరు గమనించారో లేదో కానీ వారు ఒక ద్రాక్ష గెలను కోసుకొని వచ్చినప్పుడు దాన్ని ఒక దండె మీద పెట్టి ఇద్దరి చేత మోయించారంట. జస్ట్ ఆలోచించండి, ఇద్దరు ఒక ద్రాక్ష గెలను మోయాల్సి వచ్చిందంటే దాని సైజు, దాని బరువు ఎంత పెద్దగా ఉండిందో మీరే ఆలోచిస్తే మీకు అర్థమవుతుంది. సో అంత చక్కని పాలు తేనెలు ప్రవహించే దేశము, అంత మంచి అవకాశం వారికి జీవించడానికి దేవుడు అనుగ్రహిస్తే, ఇలాంటి ఎండిపోయినటువంటి అరణ్యంలో బ్రతుకుతున్నటువంటి వీరు దీని నుండి దీంట్లోనికి రావడానికి ఎంత ఉత్సుకత చూపించాల్సింది. ఎలాంటి ఆటంకమైనా సరే మేము పోయి ఒక్కసారి దాన్ని జయిస్తే ఇక లైఫ్ అంతా మేము దీన్ని అనుభవించవచ్చు అనేటువంటి ఆలోచన చేయాల్సింది. అవేవి వారు చేస్తున్నట్టు మనకు కనిపించట్లేదు. వాళ్ళకు ఒకే ఒక సమస్య కనిపిస్తుంది. ఆ సమస్య ఏంటంటే అక్కడ జాయింట్స్ ఉన్నారు. అండ్ ఇశ్రాయేలీయులు ఇప్పుడు అఫ్కోర్స్ ఇప్పుడు ఏంటంటే ఆ తర్వాత వాగ్దాన భూమిలోనికి పోయిన తర్వాత ఆ యొక్క ప్రచారం బాగా జరిగింది కనుక ఇప్పుడు ఇశ్రాయేల్కు మీరు వెళ్తే ఇశ్రాయేల్లో ఒక ట్యాక్సీ కంపెనీ వారు వారి ట్యాక్సీల మీద వేసేటువంటి లోగో ఏంటో తెలుసా? ఈ ద్రాక్ష గెలే. అంటే ఆ దేశం ఇశ్రాయేల్, కనాన్ అనేది అంత పండే దేశం, లేకపోతే అంత ఫ్రూట్ఫుల్ అండ్ ప్రాస్పరస్ నేషన్ అని చూపించడానికి వారు వారి ట్యాక్సీ కంపెనీకి దాన్ని లోగోగా వాడుకుంటున్నారు. కానీ వీళ్ళకి మాత్రం అది ఆ ప్రకారం కనిపించలేదు. వీరు ఆ యొక్క ఉన్నత దేహులను చూసి భయపడి వెనక్కి వచ్చినప్పుడు ద్వితీయోపదేశ కాండంలో మోషే అండ్ అక్కడ ఉన్నటువంటి కాలేబు, యెహోషువాలు ఈ ప్రజలందరినీ సముదాయించి ఏ ప్రకారం మనం దాంట్లోనికి పోయి జయించవచ్చో వారితో మాట్లాడినట్లు మన కొరకు రాయబడింది. కానీ వారు దానికి ఒప్పుకున్నట్లు మనకి ఇక్కడ కనిపించదు. ద్వితీయోపదేశకాండం 1వ అధ్యాయం 19 నుండి 21 వరకు నేను చదువుతున్నాను. మనము హోరేబు నుండి సాగి మన దేవుడైన యెహోవా మనకు ఆజ్ఞాపించినట్లు మీరు చూచిన ఆ ఘోరమైన మహా అరణ్యములో నుండి వచ్చి, మోషే ఏమన్నాడు చూడండి, ఘోరమైన మహా అరణ్యములో నుండి వచ్చి అమోరీయుల మన్నెపు మార్గమున కాదేశు బర్నేయకు చేరితిమి. అప్పుడు నేను మన దేవుడైన యెహోవా మనకిచ్చుచున్న అమోరీయుల మన్నెమునకు వచ్చి ఉన్నాము. ఇదిగో నీ దేవుడైన యెహోవా ఈ దేశమును నీకు అప్పగించెను. నీ పితరుల దేవుడైన యెహోవా నీతో సెలవిచ్చినట్లు దాన్ని స్వాధీనపరుచుకొనుము, భయపడకుము, అధైర్యపడకుమని నీతో చెప్పి తిని. సో మోషే చెప్పాడు, కాలేబు చెప్పాడు, యెహోషువ చెప్పాడు, వారితో ఈ మాటలు చెప్పారు. దేవుడు ఆ దేశాన్ని మనకిచ్చాడు, భయపడొద్దు, అధైర్యపడొద్దు, దాన్ని మనం స్వాధీనపరచుకోవాలి. అంత క్లియర్గా వారికి ఇన్స్ట్రక్షన్స్ వచ్చినా కూడా వారు మాత్రము దేవుడి యొక్క తెలుపబడినటువంటి చిత్తానికి వ్యతిరేకంగా తిరగబడ్డారే. కానీ దేవుని యొక్క వాక్యం ప్రకారం దేవుని శక్తి యందు వారికి విశ్వాసం లేకపోయింది. కీర్తన 106వ అధ్యాయంలో కీర్తనకారుడు దీని గురించి మరలా తిరిగి రాసినప్పుడు ఈ విషయాన్ని కూడా ఆయన చక్కగా ఒక మాటలో ప్రస్తావించాడు. 24వ వచనం, వారు రమ్యమైన దేశమును నిరాకరించిరి, ఆయన మాట నమ్మకపోయిరి అని రాయబడింది అక్కడ. వారు ఘోరమైనటువంటి మహా అరణ్యంలో ఉన్నారు. వారికి దేవుడు రమ్యమైనటువంటి దేశాన్ని ఎదుట పెట్టాడు. వారు ఆ రమ్యమైనటువంటి దేశాన్ని నిరాకరించి ఆయన మాటను నమ్మలేకపోయారంట. ఈరోజు నా ప్రియ సహోదరి సహోదరులారా, వీళ్ళు చేసినటువంటి పని మనలో చాలా మంది చేస్తారు. దేవుడు చెప్పినటువంటి ఆ గొప్ప విషయాలను మనం నమ్మకుండా మనకు కనిపించేటువంటి ఆజానుబాహులను, మనకు కనిపించేటువంటి కష్టాలను, మనకు కనిపించేటువంటి ఆటంకాలను, మనకు కనిపించేటువంటి గొప్ప విషయాలను చూచి మనం భయపడిపోతాం, మనం బెదిరిపోతాం. అండ్ ఆ చెడు రిపోర్టును తీసుకుని వచ్చి మన ప్రజలకు, అది మన కుటుంబం కావచ్చు, మన సంఘం కావచ్చు, మన సమాజం కావచ్చు, వారికి వచ్చి మనం చెప్పి వారిని కూడా బెదిరించేటువంటి వారంగా తయారవుతాం. సో ఈ 10 మంది వచ్చి ఇచ్చినటువంటి చెడ్డ రిపోర్టుకు ఈ మనుషులందరూ భయపడిపోయినట్లు, బెదిరిపోయినట్లు మనకు తర్వాత కనిపిస్తుంది. అయితే ఒకటి మీరు ఆలోచించండి,
దేవుని కొరకు నిలబడిన ఇద్దరు ఇక్కడే మనకున్నారు. సో ఎవ్రీ టైం, ప్రతిసారి, ప్రతి తరంలో, ప్రతి విషయంలో దేవునికి వ్యతిరేకంగా ప్రవర్తించేవారు ఉంటారు. అదే గుంపులో దేవుని కొరకు ప్రవర్తించేటువంటి వారు కూడా ఉంటారు. సో దేవుడు తన కొరకు అలాంటి ప్రజల్ని ఎప్పుడు పెట్టుకుంటాడు. ఒక చిన్న పిల్లల కోరస్ ఉందన్నమాట, 12 men went to spy on Canaan, 10 were bad, 2 were good అని. సో దాంట్లో మామూలుగా మనము చిన్నపిల్లలు పాడినప్పుడు ఏం చూస్తున్నాం? 10 చెడ్డవాళ్ళు, 2 మంచివాళ్ళు. ఇప్పుడు నేను మిమ్మల్ని ప్రశ్న అడుగుతాను. ఒక బోధకుడు ఈ పని చేసేవాడు, ఆ 2 పేర్లు చెప్పండి అని అడిగేవాడు. చాలా తొందరగా 2 పేర్లు చెప్పేవారు. ఏంటా 2 పేర్లు? కాలేబు, యెహోషువ. ఇప్పుడు ఆయన ఇంకో పని చేసేవాడు. ఆయన పర్సు బయటికి తీసి, ఇప్పుడు ఆ 10 మంది పేర్లు చెప్పండి, ఆ 10 మంది పేర్లు మీరు చెప్తే ఒక్కొక్క పేరుకు $1 మీకు ఇస్తాననేవాడు. ఆయన లైఫ్లో ఎన్నో ఏళ్ళు, ఎన్నో చర్చెస్లో ఆయన ఇది సవాల్ చేశాడు. ఆయనకి ఇంతవరకు $1 ఇవ్వాల్సిన అవసరమే రాలేదంట. అంటే అర్థం ఏంటి? ఆ 10 మంది పేరు ఒక్కరు చెప్పలేకపోయారు. చెడ్డోళ్ళ పేర్లు మనకి గుర్తుండవు, మంచోళ్ళ పేర్లే మనం గుర్తుపెట్టుకుంటాం. సో ఆ 10 మంది పేర్లు ఏంటో మీరు తర్వాత 13వ అధ్యాయంలో చదువుకోండి. సో వీళ్ళు కూడా ఆ 10 మంది చెడు రిపోర్ట్ని ఇచ్చారు. వాళ్ళు దేవుణ్ణి చూడలేకపోయారు, వారు ఆ యొక్క ఉన్నత దేహులను చూశారు. ఈ ఉదయం మనం ఒక పాట పాడాం, ఉన్నతమైన స్థలములలో ఉన్నతమైన దేవుడా, మా దేవుడా అని. సో మనం కూడా ఇదే పని చేయొచ్చు. మనం ఐదర్ ఉన్నత దేహులను చూడొచ్చు, లేకపోతే మన ఉన్నతమైనటువంటి దేవుణ్ణి చూడొచ్చు. వీ కెన్ ఐదర్ సీ ద జాయంట్ ఆర్ వీ కెన్ సీ అవర్ గాడ్. చాలా సార్లు మనం ఏం చేస్తామంటే మన దేవుణ్ణి చూడము, మనము ఆ జాయంట్ని చూస్తాం. ఆ జాయంట్ని చూసినప్పుడు వీరు చేసిన ఇంకొక తప్పు ఏంటంటే ఆ యొక్క ఉన్నత దేహులతో వీరిని పోల్చుకున్నారు. వీరిని పోల్చుకున్నప్పుడు వీరికి వీరు ఎట్లా కనిపించారు? వారు జాయంట్స్ గా ఉంటే వీరికి వీరు గ్రాస్ హాపర్స్ గా కనిపించారు, మిడతల్లాగా కనిపించారు. అండ్ ఆఫ్ ఆల్ ది యానిమల్స్, ప్రపంచంలో ఇన్ని జీవులు ఉండగా ఈ ఇశ్రాయేలీలకు, బుద్ధి లేని ఇశ్రాయేలీలకు దొరక్క చివరికి ఆ టైనీ అండ్ ప్యూనీ గ్రాస్ హాపరే దొరికిందా? మేము వారి దృష్టికి మిడతల వలె ఉంటిమి, మా దృష్టికి మిడతల వలె ఉంటిమి. వారి దృష్టికి వీరు ఎట్లా ఉన్నారో వారిని ఏమైనా ఇంటర్వ్యూ చేసి అడిగారా? అది తెలియదు. కానీ వీళ్ళే అనుకుంటున్నారు, వీరి దృష్టికి వీరు మిడతలు అనుకున్నారు, వారి దృష్టికి కూడా మేము అట్లాగే ఉన్నాము అని అనుకున్నారు. వీరు చేయాల్సింది ఏంటంటే ఆజానుబాహులను వారి యొక్క గొప్ప దేవుని సైజుతో పోల్చి చూసుకోవాల్సింది. ఇది చేయకుండా ఈ ఆజానుబాహులతో వీరిని పోల్చి చూసుకొని, అమ్మో అది మేము చేయలేం, దాంట్లోనికి మేము వెళ్ళలేం, అది మాకు సాధ్యం కాదు అని వారు అనుకున్నారు. సో ఈ రోజున మన సోకాల్డ్ క్రైస్తవులు, విశ్వాసులు కూడా వారి ముందు ఒక ఉన్నత దేవుడు లేకపోతే ఉన్నతమైనటువంటి కష్టం నిలబడితే, సమస్య నిలబడితే, ఇబ్బంది నిలబడితే, ఇరుకుని ఇబ్బంది, వారేమనుకుంటారు? దాన్ని చూసి, దేవుణ్ణి చూడకుండా దాన్ని చూసి వారిని దాంతో పోల్చుకొని, అమ్మో ఇది నాకు మించింది, అది నేను జయించలేను, నేను దాని ముందు మెడతను అని అనుకుంటారు. సో మీరు ఎంతమందికి మిడత మైండ్ సెట్ ఉంది? ఎంతమందికి గ్రాస్ ఓపర్ మైండ్ సెట్ ఉంది? అండ్ మీలో ఎంతమందికి జాయింట్ కిల్లర్ మైండ్ సెట్ ఉంది? ఇది ట్రూ ఫ్యాక్ట్ అన్నమాట. మనం చాలా మంది మన జీవితాన్ని మన మైండ్ సెట్ని బట్టే జీవించగలుగుతాం అనేది బైబిల్ కూడా మనకు చెప్తోంది. వీళ్ళకున్నటువంటి ఇమేజ్, వాళ్ళు కళ్ళు మూసినప్పుడు, కళ్ళు తెరిచినప్పుడు వారికి ఏం కనిపిస్తోంది? నేను మెడతా, నేను మెడతా, నేను మెడతా, నేను మెడతా, నేను మెడతా, అది ఉన్నత దేవుడు, నేను మెడతా, ఉన్నత దేవుడు, నేను మెడతా, ఆడి దగ్గరికి నేను పోతే కాలేసి తొక్కేస్తాడు. సో మన లైఫ్లో మనం ఇక జయ జీవితం అనేది, ఆశీర్వాదం అనేది అస్సలు అనుభవించలేనటువంటి పరిస్థితి. మీరు ఆలోచించుకోండి, మీకు ఏం మైండ్ సెట్ ఉందో, మిమ్మల్ని మీరు ఎట్లా చూసుకుంటున్నారో మీకు బాగా తెలుసు. దేవుడు మిమ్మల్ని ఎట్లా చూస్తున్నాడో మీకు తెలుసో లేదో నాకు తెలియదు, కానీ మీరు మిమ్మల్ని ఎట్లా చూసుకుంటున్నారో మీకు బాగా తెలుసు. దాని గురించి మీరు ఆలోచించండి. ఒక ఆయన అంటాడు, అందుకనే మనకు సరైనటువంటి దృక్పథం కావాలి, రైట్ పర్స్పెక్టివ్ కావాలి, లేకపోతే జీవితంలో చాలా విషయాలు కోల్పోతాం. ఇశ్రాయేలీల మీదకి గొలియాత్ అనేటువంటి ఆజానుబాహుడు వచ్చి 40 దినాలు వారిని మైదానంలోనికి పిలిచి సవాల్ చేసినప్పుడు ఇశ్రాయేల్లో ఉన్నటువంటి సౌలు యొక్క సైన్యం అంతా కూడా వాడిని చూసినప్పుడు అనుకున్నారంట, అబ్బా ఎంత పెద్ద బాడీ, వీడిని మాత్రం మనం జయించలేము అని. ఆ తర్వాత దేవుని దాసులైనటువంటి 16 సంవత్సరాల ఎర్ర బుగ్గల బాలుడు దావీదు వచ్చినప్పుడు దావీదు కూడా సేమ్ బాడీని, సేమ్ పర్సనాలిటీని చూసి ఆయన అనుకున్నాడంట వడిసెలు పట్టుకొని, అబ్బా ఎంత పెద్దగా ఉన్నాడు, వీడిని నేను మిస్సే అవ్వను అని. సో 2 మైండ్ సెట్లు అనమాట.
వీడిని మేము అసలు జయించలేమని కొంతమంది అనుకుంటే వీడిని నేను మిస్సే అవ్వనని ఆయన అనుకున్నాడు. సో మనం కూడా మన లైఫ్లో చాలా సందర్భాల్లో దేవుడు పెట్టినటువంటి ఆశీర్వాదపు స్థలములోనికి అడుగు పెట్టకుండా ఇలాంటి ఆటంకాలు ఎదురైనప్పుడు ఎలా ప్రవర్తిస్తున్నాం? ఈ 10 మంది ఆ ఇద్దరితో కలిసి వీరికి కూడా నమ్మకం ఉన్నట్టు కనిపిస్తారు, కాకపోతే వారి విశ్వాసం వేరువేరుగా ఉన్నట్లు మనం ఇక్కడ చూస్తాం. 10 మంది ఉన్నత దేవుల యందు విశ్వాసం కలిగి ఉన్నారు, ఇద్దరు ఉన్నతమైనటువంటి దేవుని యందు విశ్వాసాన్ని పెట్టుకొని ఉన్నారు. 10 మంది జయంట్ కాన్షియస్ గా ఉన్నారు, ఇద్దరు మాత్రమే గాడ్ కాన్షియస్ గా ఉన్నారు. 10 మంది విక్టిమ్స్ గా ఉన్నారు, ఇద్దరు మాత్రము విక్టర్స్ గా కనిపిస్తారు. 10 మంది గ్రాస్ ఓపర్స్, ఇద్దరే జాయింట్ కిల్లర్స్. సో ఈ రోజున నువ్వు ఆలోచించు, నువ్వేంటి? నీ క్రిస్టియన్ లైఫ్లో నువ్వు గ్రాస్ ఓపరా లేకపోతే జాయింట్ కిల్లరా? ఒక ఆయన అంటాడు, ఈ బైబిల్ ఒక చక్కని పిక్చర్ బుక్. అంటే దీంట్లో పిక్చర్లు ఉన్నాయి కనుక ఇది పిక్చర్ బుక్ అని కాదు, ఇది వర్డ్ పిక్చర్స్తో మనకు మన యొక్క జీవితాన్ని చూపిస్తుంది. దీంట్లో దేవుడు ఏమై ఉన్నాడో మన కొరకు చిత్రీకరించబడింది, దీంట్లో సాతాను ఏమై ఉన్నాడో మన కొరకు చిత్రీకరించబడింది, అండ్ దీంట్లో మనము ఏమై ఉండగలమో అది కూడా మనకు చిత్రీకరించబడింది. అండ్ బైబిల్లో న్యూ టెస్టమెంట్లో మీరు చదివితే ఏమని రాయబడింది? యు ఆర్ మోర్ దెన్ అ కాన్కరర్, నీవు అత్యధిక విజయము సాధించిన వాడవు అని ఉంటుంది, నీవు జయశాలివి అని ఉంటుంది. ఈ న్యూ టెస్టమెంట్ లో యేసునందున్నటువంటి వారికి ఎక్కడ కూడా నీవు గ్రాస్ ఆపర్వి అని రాసలేదు. సో దేవుడి వాక్యంలో లేనటువంటిది మన మైండ్లో ఎలా వచ్చింది, ఎలా దాన్ని పెట్టుకొని మనం జీవిస్తున్నాం? మనిషి ఆ యొక్క తలంపును బట్టి ఐదర్ ఓడిపోతాడు లేకపోతే జయాన్ని సాధిస్తాడు. ఓడిపోయేవాడు, జయించేవాడు ఏం చేస్తాడో కొన్ని మీతో చెప్పనివ్వండి, జాగ్రత్తగా వినండి. ఓడిపోయేవారు సమస్య మీదే దృష్టి పెడతారు, జయించేవారు ఎలా దాన్ని సాధించగలమా అనే దాని మీద దృష్టి పెడతారు. ఓడిపోయేవారు ఆటంకాలనే చూస్తారు, జయించేవారు దాంట్లో అవకాశాలను వెతుక్కుంటారు. ఓడిపోయేవారు రోగం గురించే మాట్లాడుతుంటారు, జయించేవారు ఆరోగ్యం గురించి మాట్లాడతారు. ఓడిపోయేవారు సాతాను 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 అంటుంటారు, జయించేవారు యేసు 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 అని అంటుంటారు. ఓడిపోయేవారు బానిస మనస్తత్వంతో ఉంటారు, జయించేవారు కుమారుల మనస్తత్వంతో ఉంటారు. ఓడిపోయిన అందరూ కూడా, ఓడిపోయే మనస్తత్వం కలిగిన వాళ్ళందరూ కూడా ఏ మెంబర్సో తెలుసా? చర్చ్ ఆఫ్ ద గ్రాస్ ఆపర్స్ మెంబర్స్. వాళ్ళ చర్చ్ పేరు చర్చ్ ఆఫ్ ద గ్రాస్ ఆపర్స్, అండ్ జయించే వాళ్ళ చర్చ్ పేరు చర్చ్ ఆఫ్ గాడ్. సో మరి మీరు ఏ చర్చో? మన చర్చ్ అయితే చర్చ్ ఆఫ్ గ్రాస్ ఆపర్స్ కాదు, మన పేరేంటి? విక్టరీ వర్షిప్ సెంటర్. అంటే వి వర్షిప్ గాడ్ అవుట్ ఆఫ్ హిస్ విక్టరీ. ఆయన మన కొరకు సాధించిన జయాన్ని బట్టి మనం దేవుణ్ణి ఆరాధించేటువంటి అనుభవం గల క్రైస్తవులుగా ఉండాలన్నది మన ప్రార్థన, మన కోరిక. సో ఈ 10 మంది, ఆ ఇద్దరు అలాంటి వ్యత్యాసంతో ఇక్కడ మనకు కనిపిస్తున్నారు. మీ పరిస్థితిలో కూడా ఈ రోజున దేవుడు వాగ్దానం చేసినటువంటి ఆ గొప్ప జీవితంలోనికి మీరు కాలు పెట్టకుండా ఏ ఉన్నత దేహు లేకపోతే ఏ ఉన్నత సమస్య మిమ్మల్ని అడ్డుకుంటుందో నాకు తెలియదు, దాని వంక కాదు మీరు చూడాల్సింది, దేవుని వంక మీరు చూడాలి. అండ్ దేవుడు వీటిని మన ముందుకు తీసుకుని వచ్చి పెట్టడానికి కూడా ఒక కారణం ఉంది. ఇవి మన ముందున్నప్పుడు మనము ఎక్కువగా దేవుడి మీద ఆధారపడతాం, ఇవి మన ముందున్నప్పుడు మనం దేవుడిలో ఎదిగేందుకు అవకాశం ఉంది. మన మీద వీటి ద్వారా ఒత్తిడి పడినప్పుడు మనం విశాలపరచబడతాం. సమస్య లేకపోతే మనం ఏమి కూడా సాధించలేం, చతికిలబడి ఉంటాం. అట్లా సమస్య వచ్చినప్పుడే మనం అన్ని చేయగలం. సో మన పరిస్థితిని కాదు, మన యొక్క ప్రభువును చూచే వారంగా ఉండాలి. వారి ముందు ఉన్నత దేహులు, బహుశా మీ ముందు ఇంకొక ఉన్నతమైనటువంటి సమస్య ఉందేమో, మీ ముందు మేబీ ఒక కొన్ని లక్షల రూపాయల అప్పు ఉందేమో, అదొక జాయింట్ అయిపోయింది మీకు. ఆ యొక్క బిగ్ డెట్ ఒక జాయింట్ అనమాట. దీన్ని నేను ఎలా తీర్చగలను, దీంట్లో నుంచి బయటపడేంత వరకు నేను ప్రార్థన చేయలేను, దీంట్లో నుంచి బయటపడేంత వరకు నేను బైబిల్ సక్రమంగా చదవలేను, దీంట్లోంచి బయటపడేంత వరకు నేను దేవుణ్ణి ఆత్మతో సత్యంతో ఆరాధించలేను, దీంట్లోంచి బయటపడేంత వరకు పరిశుద్ధులతో సహవాసం చేయలేను, దీంట్లోంచి బయటపడేంత వరకు సువార్త చెప్పలేను, దీంట్లోంచి బయటపడేంత వరకు దశంభాగం ఇవ్వలేను. అలా మనం చెప్పుకుంటూ పోవచ్చు. అదొక పెద్ద రోగం అవ్వచ్చు, అది ఇంకొకటి అవ్వచ్చు, లేకపోతే ఇంకొక పరిస్థితి అవ్వచ్చు, ఉద్యోగం దొరక్కపోవడం అవ్వచ్చు, లేకపోతే పెళ్లి కాకపోవడం అవ్వచ్చు, లేకపోతే మరొకటి అవ్వచ్చు. దాని నుండి నీవు బయటపడుట దేవుని యొక్క ఉద్దేశం. అయితే దాన్ని జయించడానికి దేవుడు ఏర్పాటు చేసిన ఏర్పాటును నువ్వు గుర్తించుట చాలా అవసరం. ఇదే సంఖ్యాకాండం 14వ అధ్యాయం 9వ వచనంలో మరొక రకమైనటువంటి మాట మనకు కనిపిస్తుంది. చూడండి, సంఖ్యాకాండము
14వ అధ్యాయం 9వ వచనం. మెట్టుకు మీరు యెహోవా మీద తిరగబడకుడి, ఆ దేశ ప్రజలకు భయపడకుడి, వారు మనకు ఆహారమగుదురు, వారి నీడ వారి మీద నుండి తొలగిపోయెను, యెహోవా మనకు తోడై ఉన్నాడు, వారికి భయపడకుడనిరి. ఇది ఇద్దరు చెప్పారు, యెహోషువ మరియు కాలేబు. వారికి భయపడాల్సిన అవసరం లేదు. వీరి దృష్టిలో ఆ యొక్క ఉన్నత దేవులు లేనే లేరు. వీరి దృష్టిలో ఉన్నతమైనటువంటి దేవుడు ఉన్నాడు. వీరు ఆయన మీద ఆధారపడుతున్నారు. ఆయన తోడు మనకుంది, ఆయన నీడ మనకుంది, ఆయన ద్వారా మనం జయించగలం. ఈరోజు మనం ఒక పాట పాడాం. ఏంటా పాట? యేసు నీవే కావాలయ్యా, నాతో కూడా రావాలయ్యా, నీవే ఆజ్ఞాపిస్తే. పాట వరకే అది. తెగులు నన్నంటదు. ఎప్పుడు నీకు బుగులే, తెగులు ఎక్కడి నుండి వస్తుందా అని. అవునా కాదా? సత్యమా కాదా? మీ గురించి మీరు ఆలోచించి మీరే దానికి సరైన జవాబు ఇవ్వండి. ఎప్పుడు నాకు తెగులు ఎక్కడ వస్తుందా, ఎక్కడి నుండి నాకు అపాయం వస్తుందా, ఎక్కడి నుండి ఆపద వస్తుందా అని మనం ఎక్కువ కీడును ఎంచుతూ ఉంటాం. దాని గురించే మనం ఎక్కువ ధ్యానిస్తూ ఉన్నట్టు మనకు కనిపిస్తుంది. సో వీళ్ళు చెప్తున్నారు, ఒక గొప్ప మాట చెప్పారు, వారు మనకు ఆహారం అగుదురు. ఎవరు? ఆ ఉన్నత దేహులు. దే విల్ బికమ్ అవర్ బ్రేక్ఫాస్ట్ బ్రెడ్ అంటున్నాడు కాలేబ్. దే విల్ బికమ్ అవర్ ఫుడ్ అంటున్నాడు యెహోషువ. మిగతా వాళ్ళేమో మనం వారికి ఫుడ్ అయిపోతాం అంటున్నారు. సో ఒకే గ్రూపు, ఒకే కాంగ్రిగేషను, 10 మంది ఒక టైపు, ఇద్దరు ఒక టైపు. సో ప్రతి చర్చిలో కూడా ఈ 2 గ్రూప్స్ ఉంటాయన్నమాట. ఎక్కువ శాతం ఈ రకంగా మాట్లాడతారు, తక్కువ శాతం ఆ రకంగా మాట్లాడతారు. నాకు ఇక్కడ ఒక మెజారిటీ, ఒక మైనారిటీ మనకు కనిపిస్తోంది. అండ్ మెజారిటీ చెడ్డ రిపోర్ట్ ఇచ్చారు, మైనారిటీ గుడ్ రిపోర్ట్ ఇచ్చారు. మెజారిటీ జయంట్ కాన్షియస్, మైనారిటీ గాడ్ కాన్షియస్. సో మెజారిటీ ఏమో గ్రాస్ హాపర్స్, మైనారిటీ ఏమో జాయింట్ కిల్లర్స్. అండ్ అప్పటి నుండి ఇప్పటి వరకు అదే పరిస్థితి. నా సమస్య ఏంటంటే, ఇశ్రాయేలు సర్వ సమాజము మైనారిటీ చెప్పిన మాటను నమ్మలేదు, మెజారిటీ చెప్పిన మాటను నమ్మింది. మీరు 14వ అధ్యాయం 1లో మీరు చదివితే, అప్పుడు ఆ సర్వ సమాజము ఎలుగెత్తి కేకలు వేసెను, ప్రజలు ఆ రాత్రి ఎలుగెత్తి ఏడ్చిరి. ఎందుకని ఏడ్చారు? ఎందుకని కేకలేశారు? ఎందుకని పెడబొబ్బలు పెట్టారు? అయ్యో, ఇక మేము ఆ దేశంలోనికి కాలు పెట్టలేం. అయ్యో, ఈ అరణ్యంలో ఇంత కష్టపడుతూ ఇంతవరకు నడిచొచ్చాం. అయ్యో, ఉదయం మన్నా, మధ్యాహ్నం మన్నా, రాత్రి మన్నా, పాలు తేనెలు అన్ని పంచుకుందామని ఆశతో వచ్చాం. ఉన్నత దేహులు ఉన్నారు, దాంట్లోనికి మేము కాలు పెట్టలేం. అయ్యో, మా గతేంటి? నా ఘర్కా, నా ఘాట్కా. ఐగుప్తులో ఉంటే బాగుండు అని తర్వాత మీరు 14వ అధ్యాయం చదువుకుంటే ఇక వాళ్ళు చెప్పే డైలాగులు ఎంత ఘోరంగా ఉంటాయో మీకు అర్థమవుతుంది. ఇశ్రాయేలీయులు అందరూ, ఒకరిద్దరు కాదు, ఎక్సెప్ట్ యెహోషువ కాలేబులు తప్పిస్తే ఇక మోషే అహరోన్లు తలబట్టుకున్నారు. వారికి ఆలోచనే రావట్లేదు. సో వాళ్ళిద్దరు తప్ప ఇక మిగతా వాళ్ళందరూ మోషే అహరోన్ల మీద సనుక్కున్నారంట. అండ్ ఐగుప్తులో మేమెందుకు చావలేదంటున్నారు, అరణ్యమందు మేమెందుకు చావలేదంటున్నారు. మేము కత్తివాత పడినట్లు యెహోవా మమ్మును ఈ దేశంలో ఎలా తీసుకుని వచ్చాను, మా భార్యలు మా పిల్లలు కొల్లపోదురు అని అంటున్నారు. అండ్ దేవుడు వారి ప్రతి మాట విన్నాడు కనుక వారు అరణ్యములో చచ్చేటట్టు ఆయన 40 ఏళ్ళు వెయిట్ చేశాడు. అది మీరు తర్వాత చదివితే మీకు అర్థమవుతుంది. అండ్ దేవుడు అన్నాడు, మీ పిల్లలు కొల్లపోతారన్నారు కదా, మీరు ఆ యొక్క కణాల్లో కాలు పెట్టలేరు, మీ పిల్లలు కొల్లపోరు, మీ పిల్లలు దాంట్లో కాలు పెట్టేటట్టు, వారే పాలు తేనెలు అనుభవించేటట్టు నేను చేస్తానన్నాడు. సో మీరు జాగ్రత్తగా మాట్లాడండి. నెక్స్ట్ టైం మీ నోరు ప్రగల్భాలు పలకకుండా చూసుకోండి. ఎందుకంటే మీ మాట దేవుడు చెవిలోకి వస్తుందంట, కొన్నిసార్లు అది నిజం చేసేస్తాడంట. యాకోబు ఒక మాట అన్నాడు, ఎవరు దాన్ని తీశారో వారు చచ్చుదురుగాక. రాహేల్ చచ్చిపోయింది, ఆయన ప్రియమైన భార్య చచ్చిపోయింది. ఎందుకంటే ఆయనకు తెలియదు ఆమె లాబాని యొక్క గృహ దేవతలను దొంగిలించిందని. సమ్ టైమ్స్ మనం దేవుడి మాటను పాటించకపోవచ్చు, కానీ దేవుడు మన మాటను పాటించేస్తాడు. కొంతమంది అంటుంటారు, ఎందుకు ప్రభువా నేను బతకాలి, నేను చస్తే మేలు, నేను చస్తే మేలు, నన్ను పిలుచుకో వచ్చేయి అంటాడు ఆయన. ఇక అక్కడికి పోయిన తర్వాత వెనక్కి పంపు అనడానికి అవకాశమే లేదు. సో జాగ్రత్త, వీళ్ళకి దేవుడు వారు ఏం పలికారో అదే చేశాడు. సో మెజారిటీ చేసినటువంటి ఆ తప్పును వీరు కూడా సమర్థించారు, దాన్నే నమ్మారు, దాని ప్రకారమే నడుచుకున్నారు. మనకు దేవుడు ఏం నేర్పిస్తున్నాడు? మెజారిటీ ఈజ్ నాట్ ఆల్వేస్ రైట్. ఎక్కువ మంది ఉన్నారు కనుక వారే కరెక్ట్ అనుకోవడానికి వీల్లేదు. ఎక్కువ మంది ఒక రకంగా నమ్మినందుకు, ఎక్కువ మంది ఒక రకంగా ఆలోచించినందుకు, అనుకున్నందుకు, లేకపోతే ఎక్కువ మంది ఒకదాన్ని చేసినందుకు అదే కరెక్ట్ అయిపోదు.
ఆ రోజునున్న పరిస్థితే ఈ రోజున కూడా మనకు కనిపిస్తుంది. ఈ రోజున కూడా చాలా మంది ఏం చూస్తారంటే, ఫలానా దాంట్లో ఎక్కువ మంది ఉంటే అది నిజమేమో, ఫలానా సేవకుడి వెనకాల ఎక్కువ మంది ఉంటే ఆయన కరెక్ట్ ఏమో, ఆయన గొప్పేమో అనుకుంటారు. ఇదే పరిస్థితి. ఎక్కువ మంది మెజారిటీలో సత్యము చాలాసార్లు ఉండదు. ఈ రోజున చాలా మంది ఫాల్స్ ప్రాఫిట్స్ వెనకాల పడిపోవడానికి కారణం ఏంటంటే, అంతమంది ఉన్నారు కదా బ్రదర్, ఆ చర్చ్ తప్పైతే 30,000 ఉన్నారు కదా బ్రదర్. ఇక్కడ కూడా చూడండి, మొత్తం హోల్ కాంగ్రిగేషన్ పోయింది. 4 వదిలేస్తే, కాలేబు, యెహోషువ, మోషే, అహరోన్ల 4 తీసేస్తే లక్షలాది మంది కొట్టుకుపోతున్నారు. సో ఎక్కువ మంది కరెక్ట్ కాదు. ఎక్కువ మంది అప్పుడు మోసపోయారు, ఎక్కువ మంది ఇప్పుడు మోసపోతున్నారు. మీరు తర్వాత చదువుకుంటే ఆహాబు టైంలో యెహోషాపాతు, ఆహాబు ఇద్దరు యుద్ధానికి పోవడానికి కొంతమంది ప్రవక్తల్ని పిలిపించి వారు దేవుడి వాక్యాన్ని చెప్తారు అని అనుకున్నప్పుడు 400 మంది ప్రవక్తలు వచ్చి అబద్ధ ప్రవచనం చెప్పారు. అప్పుడు యెహోషాపాతు అడుగుతాడు, ఇంకెవరు లేరా యెహోవా ప్రవక్త, అతన్ని కూడా పిలిపించి అడిగితే బాగుంటుందంటే, ఆహాబు అంటాడు, ఇంకొక్కడున్నాడు మికాయా, వాడు ఎప్పుడు నాకు వ్యతిరేకంగానే చెప్తాడు, ఆయన కూడా పిలిపించి చెప్పించు అంటే ఆయన వచ్చి మొదటి ఎగతాళి చేస్తాడు, కానీ తర్వాత సత్యం చెప్తాడు. సత్యం ఏంటంటే, నువ్వు పోయిన యుద్ధంలో నువ్వు చచ్చిపోతావని చెప్తాడు. అందుకని మికాయా చంప పగలగొట్టారు. అప్పుడు మనం చూసేది ఏంటంటే, 400 అబద్ధ ప్రవక్తలు ఇస్టు 1 ట్రూ ప్రాఫిట్. అదే ఇప్పుడు కూడా జరుగుతోంది. 400 అబద్ధ సేవకులకు ఒక నిజమైన సేవకుడు ఉంటే దేవుడికి స్తోత్రం అనొచ్చు మనం. అలాంటి పరిస్థితి అన్నమాట. అందుకనే అంటారు, దేవుడి వాక్యం తెలియకపోతే మన విశ్వాసాన్ని పెంచుకోవడమే కాదు, మనకు వివేచన పెరగడానికి, డిసర్న్మెంట్ రావడానికి, దైవిక జ్ఞానం రావడానికి మనకు దేవుని వాక్యం చాలా అవసరం. జార్జ్ బార్నా అనేటువంటి ఒక క్రిస్టియన్ స్కాలరు, రీసెర్చరు, ప్రపంచంలో చాలా గౌరవప్రదమైనటువంటి స్థానంలో ఉన్నటువంటి వ్యక్తి 2002 సంవత్సరంలో ఒక పుస్తకాన్ని ఆయన సర్వే చేసిన తర్వాత ఆయన రిలీజ్ చేశాడు. ఆ పుస్తకం పేరు ద స్టేట్ ఆఫ్ ద చర్చ్. ద స్టేట్ ఆఫ్ ద చర్చ్, క్రైస్తవ సంఘం యొక్క పరిస్థితి అని, ముఖ్యంగా అమెరికన్ క్రైస్తవుల యొక్క పరిస్థితిని గురించి ఆయన దాంట్లో రాశాడు. ఆయన దాంట్లో ఏమని చెప్తున్నాడో మీకు 2 మాటలు చెప్పనివ్వండి. ఆయన క్రైస్తవులు అని చెప్పుకునేటువంటి వారి దగ్గర సర్వే చేయించిన తర్వాత ఇచ్చినటువంటి విషయం ఇది. వీళ్ళందరూ క్రైస్తవులు అయితే వీరిలో 48% మందికి 4 సువార్తల పేర్లు ఏంటో తెలియదు. 48% మందికి 4 సువార్తల పేర్లు ఏంటో తెలియదు. 52% మందికి యేసు ప్రభుకున్నటువంటి 12 మంది శిష్యుల్లో 2 లేక 3 కన్నా ఎక్కువ ఎవరో తెలియదు. 60% మంది అమెరికన్ క్రైస్తవులకు 10 ఆజ్ఞల్లో 5 ఆజ్ఞలు కూడా చెప్పడం చేత కాదు. 61% మంది క్రైస్తవులు అమెరికాలో ఉన్నవారు కొండ మీద ప్రసంగం యేసు కాదు బిల్లీ గ్రహాం చేశాడని నమ్ముతారు. 71% అమెరికన్ క్రైస్తవులు తమకు తాము సహాయము చేసుకునే వారికి దేవుడు సహాయము చేస్తాడు అనే వచనం బైబిల్లో ఉందనుకుంటారు. గాడ్ హెల్ప్స్ దోస్ హూ హెల్ప్ దెమ్సెల్వ్స్, అది బైబిల్లో లేదు. అండ్ జార్జ్ బార్నా అంటాడు, అమెరికన్లు బైబిల్కి భయపడతారు, బైబిల్ని కొని ఇంట్లో పెట్టుకుంటారు, కానీ దాన్ని చదవరు, దాంట్లో ఉన్న సత్యాన్ని తెలుసుకోరు. అమెరికన్ దేశము లేకపోతే ఈ కంట్రీ బిబ్లికల్ ఇల్లిటరేట్స్తో నిండిపోయింది అని ఆయన అంటాడు. ఈ రోజున చాలామంది బిబ్లికల్ ఇల్లిటరేట్స్ ఉన్నారు కనుకనే మనము అనేక రకాలైనటువంటి కష్టాలకు, నష్టాలకు గురవుతున్నాం. సో దేవుడి వాక్యానికి ప్రాముఖ్యతనివ్వండి. దేవుడి వాక్యం మీలో ఎంత ఉంటుందో మీ జీవితంలో అంత గొప్ప నాణ్యత, అంత గొప్ప సామర్థ్యత, అంత గొప్ప ఆధిక్యత అన్ని కూడా ఉంటాయి. నా లాస్ట్ పాయింట్, ద పర్సెప్షన్ ఆఫ్ ద గాడ్లీ. దైవికమైనటువంటి భక్తులకు ఉన్నటువంటి దృక్పథం ఏంటో కూడా మనం ఇక్కడ చూద్దాం. 30వ వచనాన్ని దయచేసి మీరు చదవండి. అదే సంఖ్యాకాండం 13వ అధ్యాయం 30వ వచనం. అది కాలేబు చేస్తున్నటువంటి వ్యాఖ్య. కాలేబు మోషే ఎదుట జనులను నిమ్మలపరిచి, వారు విన్న చెడ్డ రిపోర్ట్ను బట్టి జనులందరూ కూడా ఆందోళన చెందుతున్నప్పుడు కాలేబు మొదట వారందరినీ నిమ్మలపరిచాడు. తర్వాత వారితో చెప్తున్నాడు, మనము నిశ్చయముగా వెళుదుము, దాని స్వాధీన పరుచుకొందుము, దాని జయించుటకు మన శక్తి చాలుననెను. 3 గొప్ప స్టేట్మెంట్లు ఆయన అక్కడ చేశాడు. అండ్ 3 విషయాలు ఆ యొక్క విషయంలో మనకు అర్థమవుతాయి. దేవుడి చిత్తమైతే నేను దీన్ని అంటే కొంచెం లోతుగా చెప్పాలి కనుక నెక్స్ట్ వీక్ గాడ్ విల్లింగ్ దాని గురించి మనం చూద్దాం. ముగింపులో ఒక్క మాట నేను మిమ్మల్ని అడుగుతాను. మీ లైఫ్, మీరు క్రైస్తవులై ఎంతకాలం అయిందో నాకు తెలియదు. మీరు క్రైస్తవులు అయినప్పటి నుండి మీరు వాక్యం చదువుతున్నారు, వాక్యం వింటున్నారు, వాక్యాన్ని మీకు అనిపించినంత నమ్మే ప్రయత్నం చేస్తున్నారు.
అది మీలో రియల్ ఎక్స్పీరియన్స్లోనికి మీకు వచ్చిందా? అంటే మీరు అనుభవపూర్వకంగా దాన్ని అనుభవిస్తున్నారు. ఎందుకంటే చాలామంది నమ్మి దాన్ని ఇక్కడ పెట్టుకుంటారు, బుర్రలో పెట్టుకుంటారు. ఇక్కడే ఉంటుంది అది. ఇక్కడుండి మిమ్మల్ని ఇక్కడ మార్చకపోతే అది మీకు వేస్ట్. ఇస్కరియోతు యూదా అంత ఇక్కడ పెట్టుకున్నాడు, అతన్ని అది ఇక్కడ మార్చలేదు. అందుకనే మనం గుర్తుపెట్టుకోవాలి, మన హెడ్కి హార్ట్కి తేడా ఎంత, డిస్టెన్స్ ఎంత? 18 అంగుళాలంట. తెలుసా? మీ బుర్రకి మీ హృదయానికి 18 అంగుళాల డిస్టెన్స్ ఉంది. అండ్ పరలోకంలోనికి మీరు రాకపోవడానికి 18 అంగుళాల డిస్టెన్స్ చాలంట. మీకు అర్థమైందా? పరలోకంలోనికి మీరు రాకుండా ఉండడానికి ఈ 18 అంగుళాల డిస్టెన్స్ చాలు. అంటే బైబిల్ అంతా ఇక్కడ పెట్టుకొని ఇక్కడికి తెచ్చుకొని హృదయంలో మార్పు చెందకపోతే మీరు బైబిల్ డాక్టరేట్లు కలిగి ఉండి కూడా మీరు హెవెన్లోనికి రాలేరు. సో చాలా మంది క్రైస్తవులకు, ముఖ్యంగా ఇశ్రాయేలీయులను చూస్తే, ఇశ్రాయేలీయులకు తెలుసు దేవుడు మహోన్నతుడని, ఇశ్రాయేలీయులకు తెలుసు దేవుడు అనుకుంటే ఏదైనా చేయగలడని. వారు ఐగుప్తులో ఉన్నప్పుడు ఆయన పంపిన తెగుళ్లను చూశారు, వారు ఐగుప్తులో ఉన్నప్పుడు ఆయన చేసిన కార్యాలను చూశారు. ఆయన వారితో పగలు మేఘస్తంభముగా, రాత్రి అగ్నిస్తంభముగా అరణ్యంలో నడవడం చూశారు. ఆయన ఆకాశము నుండి అన్ని లక్షల మందికి ప్రతిరోజు ఆహారం పంపడం చూశారు. బండను బద్దలు చేసి నీటిని వారికి ఇవ్వడం చూశారు. అద్భుతాలు చేయడం చూశారు. అయినా ఆయన నమ్మలేకపోయారు. అందుకని అందరూ అరణ్యంలోనే రాలిపోయారు. కాకపోతే కాలేబు, మీరు ఒక పని చేయండి, ఆ 13వ అధ్యాయంలో ఆ 10 మంది పేర్లను తీసుకొని ఒక బైబిల్ నేమ్స్ మీనింగ్స్ ఉండే పుస్తకం ఉంటుంది. మీకు ఆన్లైన్లో పోతే హిచ్కాక్ బైబిల్ నేమ్స్ అనే పుస్తకాన్ని మీరు తీసి చూడండి. వాళ్ళ పేర్ల అర్థం ఏంటో మీరు చదవండి. షమూవా, షాఫాత్, గదియేల్ అనే పేర్ల అర్థం చదవండి. చాలా గొప్ప అర్థాలు ఉన్నాయి. దేవుడు తోడై ఉండునుగాక వగైరా వగైరా వగైరా. మీరు చదవండి, అది నేను చెప్పను. కాలేబు అన్న పేరు కూడా చదవండి. కాలేబు అంటే కుక్క. కాలేబు అంటే అ మ్యాడ్ డాగ్ అని అర్థం అనమాట, పిచ్చి కుక్క. రియల్ మీనింగ్. కాలేబు పిచ్చి కుక్క. దేని వెనకాల పిచ్చిగా పడ్డాడు? దేవుని వెనకాల పడ్డాడు. వీళ్ళందరికీ గొప్ప పేర్లు ఉన్నాయి. డేవిడ్, పాల్, జీసస్. జీసస్ అనేది ఇజ్రాయెల్లో ఆ టైంలో కామన్ నేమ్ అనమాట. అందుకని మీరు అబద్ధ బోధకుడైనటువంటి బర్ యేసు అనే పేరు కూడా న్యూ టెస్టిమెంట్లో చదువుతారు. సో కొంతమంది క్రైస్తవులకు అన్ని మంచి పేర్లు ఉంటాయి, మంచి ప్రవర్తన ఉండదు. కాకపోతే కొంతమందికి అలాంటి పేరు ఉండదు, కాకపోతే చాలా గొప్ప ప్రవర్తన ఉంటుంది. కాలేబు గురించి మనం నెక్స్ట్ వీక్ చూద్దాం. చాలా గొప్ప మనిషి. ఆయన గురించి దేవుడు ఒక వింతైన అద్భుతమైనటువంటి సాక్ష్యాన్ని చెప్పాడు. అలాంటి సాక్ష్యం ఇంకెవరి గురించి చెప్పలేదు. సో మీరు ఆ అసైన్మెంట్ చేయండి. ఆ 10 మంది పేర్ల అర్థాలేంటో తెలుసుకోండి. వాళ్ళు ఎలా నడిచారో చూడండి. అంటే కాలేబు ఎలా నడిచాడో మనం నెక్స్ట్ వీక్ చూద్దాం. పరిశుద్ధుడు అయిన మా తండ్రి, ఈ ఉదయకాల సమయంలో మీ వాక్యం నుండి మేము నేర్చుకోవడానికి మీరు మాకు ఏర్పాటు చేసినటువంటి భాగం కొరకు మీకు స్తోత్రాలు. అవును తండ్రి, మేము కేవలం వినువారు మాత్రమై ఉండి మమ్మల్ని మేము మోసపుచ్చుకొనక, విన్నదాన్ని మేము గ్రహించి విశ్వసించి దాన్ని మేము అన్వయించుకొని జీవించినట్లు మాకు కృప చూపించమని ప్రార్థన చేస్తున్నాం. దేవా, వారి ద్వారా మాకు నేర్పించే పాఠాలు మేమేమీ మిస్ అవ్వకుండా వాటిని మా విశ్వాస జీవితంలో భాగం చేసుకోవడానికి మాకు సహాయం చేయమని, ఈ నీ ప్రియ బిడ్డల జీవితంలో నీ కార్యము జరిగించమని ప్రార్థిస్తున్నాను. అవును తండ్రి, క్రీస్తులో మేము మిడతలము కాము. క్రీస్తులో మేము అత్యధిక విజయము సాధించిన వారం. అది మేము అర్థం చేసుకుని అనుభవపూర్వకంగా తెలుసుకోవడానికి మాకు సహాయం చేయమని యేసు పరిశుద్ధ నామమును అడిగి ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. మా చిరునామా రూపాంతరం 106 మదన్ గోపాల్ రెసిడెన్సీ, సూర్యానగర్, సైనిక్పురి, సికింద్రాబాద్ 5,94,000. అవర్ అడ్రస్ రూపాంతరం 106 మదన్ గోపాల్ రెసిడెన్సీ, సూర్యానగర్, సైనిక్పురి, సికింద్రాబాద్ 5,94,000. మా టెలిఫోన్ నంబర్స్ 04027113266, సెల్ నంబర్ 9848576393.